విశాఖ సాగర తీరం వేగంగా కోతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఏ ఏటికాయడు ముందుకు చొచ్చుకొస్తున్న సముద్రం తీర ప్రాంత వాసుల్ని కలవరపరుస్తోంది. దీర్ఘకాలిక ప్రణాళికతో పాటు నిపుణుల సలహాలు తీసుకుంటున్న అధికారులు కోత నివారణకు చర్యలు చేపడుతున్నారు. తూర్పు తీరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఎదుగుతున్న విశాఖ నగరానికి సాగరం ఒక హారంగా ఉంది. ఉక్కు నగరానికి వచ్చే పర్యాటకులకు సముద్రం ఓ ప్రధాన ఆకర్షణ. విశాఖ రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు ఉన్న సాగర తీరంలో ఎన్నో అందాలు వీక్షకులకు కనువిందు చేస్తాయి. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే కొన్నేళ్లుగా సాగర తీరం కోతకు గురవుతున్న తీరు తీర ప్రాంత వాసులను కలవరపెడుతోంది. సముద్రపు కోత పెరిగి ఒకప్పుడు సురక్షిత పర్యాటక ప్రాంతాలుగా అలరించిన ప్రదేశాలు ఇప్పుడు అత్యంత ప్రమాదంగా తయారయ్యాయి. ఇంతకుముందు చూసినప్పుడు అయితే చాలా లోపలికి ఉండేది వాటర్. ఈ మధ్యన బాగా ఒడ్డుకు వచ్చేసరికి ఇసుక మొత్తం కొట్టుకుపోయి రాళ్ళు బయటికి తేరిపోయినాయి. ఇంతకుముందు పిల్లలతో చాలా హ్యాపీగా ఆడుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు జస్ట్ చూసి వెళ్ళి రావడం తప్ప అంతకు మించి ఏం చేయలేకపోతున్నా. తీర ప్రాంతం అంటారు కదా మీరు, సో అది పాడైంది. సో అక్కడ సేఫ్ అని ఇది కనిపించట్లేదు. బీచ్ బాగా వెనక్కి ఉండేది, బాగా ముందుకు వస్తుంది. సో బాగా బీచ్ కోత అయిపోయింది మొత్తం. ఇదంతా అసలు ఉండడానికి ఇప్పుడు చాలా షాప్స్ కూడా అన్ని పోతున్నాయి నెమ్మది ఇక్కడ. సో డేంజరస్ కూడా యాక్చువల్గా స్లోప్ ఎక్కువ అయిపోయింది. కెరటాలు ఇవన్నీ చాలా స్లోప్ ఎక్కువ ఉందన్నమాట. మనం ఉన్న వెనక్కి ఈజీగా తీసుకుని వెళ్ళిపోతున్నాయి మనల్ని. ముందు బీచ్ చాలా లాంగ్ లో ఉండేది, ఇప్పుడు చాలా ముందుకు వచ్చేసింది. సాధారణంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఆటుపోటులు కారణంగా సముద్రం ముందుకు చొచ్చుకు రావడం వెనక్కిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో సముద్రపు ప్రవాహాల్లో వస్తున్న మార్పులు పెద్ద ఎత్తున కెరటాలు ముందుకు చొచ్చుకు వచ్చేందుకు కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నదీ ప్రవాహక ప్రాంతంలో అగ్రికల్చర్ ఫీల్డ్స్ నుంచి ఫెర్టిలైజర్స్ ఎవాపరేషన్ అయ్యి అవి ఎక్కువ మామూలుగా వాడడం వల్ల ఏరోజాల్స్ బాగా పెరుగుతున్నాయి. దాని ఇంపాక్ట్ కూడా ఓషన్లో ఎసిడిటీ అనేది తగ్గుతుంది. ఇది ఏ విధంగా జరుగుతుంది, అది ఉత్తర నార్దర్న్ బే బెంగాల్కి సంబంధించిందా, సదర్న్ బే బెంగాల్కి ఇంకోలా ఉందా, ఇది మేము అధ్యయనం చేస్తాం. కోస్టల్ బ్యాటరీ ప్రాంతం నుంచి భీమిలి పాత బీచ్ వరకు పర్యాటకులు సముద్రపు ఒడ్డున సేదదీరి స్నానాలు చేస్తుంటారు. కొంతకాలంగా కోతకు గురవుతున్న తీరంతో అవగాహన లేని పర్యాటకులు సందర్శకులు స్నానానికి దిగి మృత్యువాత పడుతున్నారు. సముద్ర తీరంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ ఇతర అధికారులు పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద రాళ్లతో రక్షణ గోడలు నిర్మిస్తున్నారు. సుందర విశాఖ తీరం కోతకు గురవుతోంది. బంగాళాఖాతంలో వస్తున్న మార్పులు, లోపల ఉన్న కరెంట్స్ తరచూ మార్పు చెందడం, వీటన్నిటి దృష్ట్యా ఈ కోత మున్ముందు కాలంలో మరింతగా పెరుగుతుందనే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోతని నివారించేందుకు చర్యలు తప్పనిసరి అని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.